ఎప్పటి నుండో అనుకుంటున్నదే, అందరూ చెప్తున్నదే చేసి చూపించాడు కల్కి. మొదటి రోజు ప్రభాస్ దెబ్బకు రికార్డ్స్ కూసాలు కదిలిపోయాయి. 2 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న RRR రికార్డ్స్ ను సైతం కదిలించేశారు రెబల్ స్టార్. ఓవర్సీస్ లో కల్కి ఊచకోత మామూలుగా లేదు. అక్కడి వసూళ్లపై స్పెషల్ స్టోరీ. కల్కి సినిమా దండయాత్ర మొదలైంది. మొదటి రోజు అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమా వసూళ్లు మామూలుగా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచాడు కల్కి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఊచకోత కోసేశాడు ప్రభాస్. అక్కడే ఏకంగా RRR రికార్డులను కదిలించేసింది కల్కి. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR ప్రీమియర్స్ రూపంలోనే 3.46 మిలియన్లు వసూలు చేస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ అంతా కలిపి 5.2 మిలియన్లొచ్చాయి. నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇదే హైయెస్ట్ కలెక్షన్. ఈ రికార్డ్ 2 ఏళ్లుగా పదిలంగా ఉంది. సలార్ వచ్చినా ఇది కదల్లేదు. ఆ సినిమా ప్రీమియర్స్ 2.6 మిలియన్ వసూలు చేస్తే మొదటి రోజే 3.8 మిలియన్ దగ్గరే ఆగిపోయింది. గతేడాదొచ్చిన లియోపై భారీ అంచనాలున్నాయి. అది కూడా RRR కి చేరువగా వెళ్లలేకపోయింది. ప్రీమియర్స్ రూపంలో 1.86 మిలియన్ వసూలు చేసిన లియో ఫస్ట్ డే 2.8 మిలియన్ కలెక్ట్ చేసింది. కానీ ఇవేమీ టచ్ చేయని రికార్డ్ని ఇప్పుడు కల్కి అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 5.5 మిలియన్ వసూలు చేసింది. సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. నార్త్ అమెరికాలో ఫస్ట్ డే 5.5 మిలియన్ అంటే మాటలు కాదు, అది ఊహకందని అరాచకం. ఒకప్పుడు లైఫ్ టైం కలెక్షన్ 2 మిలియన్ వస్తేనే అబ్బో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు కల్కి ఫస్ట్ డేనే 5.5 మిలియన్ కొట్టేసింది. ఇదే దూకుడు కొనసాగితే ఈ వీకెండ్ లోపే కల్కి మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మొత్తానికి రాజమౌళి రికార్డుల్ని నాగశ్విన్ కదిలించేశాడన్నమాట. అబ్బా ఏమున్నాడ్రా, ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నాడు కదా. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కొందరి పాత్రలకు ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. రాజగురువు, పెద్దాయన పాత్రలకు నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నారు బిగ్ బి. ఆయన్ని మించిన ఆప్షన్ ను దర్శకులు పట్టలేకపోతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో పెద్ద తరహా పాత్రలుంటే వాటి కోసం ఎవరెవరో నటులను వెతికేవాళ్లు దర్శకులు. కానీ ఇప్పుడా అవసరమే లేకుండా పోయింది. సినిమా ఏదైనా గురువులాంటి ఓ పాత్ర ఉందంటే అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళుతున్నారు మేకర్స్. తాజాగా కల్కీలో హీరో ప్రభాస్ అయినా కథను నడిపించింది మాత్రం అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్రే. కల్కీ సినిమాకు ప్రాణంగా నిలిచారు అమితాబ్ బచ్చన్. ఈ సినిమా మాత్రమే కాదు, 2022లో విడుదలైన బ్రహ్మాస్త్రలోనూ రాజగురువు పాత్రలో నటించారు బిగ్ బి. అందులోనూ బ్రహ్మాంసకు గురువుగా నటించారు అమితాబ్. ఆ హుందాతనం ఉన్న నటుడు అమితాబ్ మాత్రమే తన పాత్రతో మరోసారి ప్రూవ్ చేశారు బిగ్ బి. 2019లో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలోనూ గురువు పాత్ర కోసం ఏరి కోరి మరీ అమితాబ్ బచ్చన్నే తెచ్చుకున్నారు చిరంజీవి. ఈ పాత్ర ఆయన కాకపోతే ఇంకెవ్వరూ చేయలేరని చాలాసార్లు చెప్పారు చిరంజీవి. ఆ సినిమాకు బిగ్ బి గురువు పాత్ర అంత కీలకమైంది. పెద్దాయన పాత్రలకు ఇండియన్ సినిమాలో అమితాబ్ ఒక్కడే పెద్ద దిక్కుగా మారుతున్నారు. ఈ రోజుల్లో ఓ మంచి రిలీజ్ డేట్ దొరకడం మామూలు విషయం కాదు. దానికోసం పూజలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఓ మేజర్ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన హీరోస్. అదే ఆగస్ట్ 15. పుష్ప 2 వదిలేసిన ఈ డేట్ పై చాలా మంది కళ్ళు పడ్డాయి. 15 ఆగస్టు కోసం పెద్ద వార్ నడుస్తోంది. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటో చూసేద్దామా? ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని ఏడాది ముందే ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పట్టంతో ఆ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మిగిలిన వాళ్లు. ఈ రేస్లో అందరికంటే ముందున్నారు రామ్. ఆయన నటిస్తున్న డబుల్ స్మార్ట్ 15 ఆగస్టు రోజే రాబోతోంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి డైరెక్టర్. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా డబుల్ స్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం అది స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ కావడం. మరోవైపు గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ఆయి కూడా అదే రోజొస్తోంది. నాని నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్. టీజర్స్, పాటలకు మంచి హైప్ రావడంతో సినిమాపై నమ్మకంగా ఉన్నారు మేకర్స్. ఆగస్టు 15 రోజే రాబోతున్న మరొక సినిమా 35. ఒక చిన్న కథ. రాణా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోంది 35 సినిమా. ఈ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆగస్టు 15 కోసం అంతగా పట్టుబట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆగస్టు 15 గురువారం పబ్లిక్ హాలిడే. ఆ తర్వాత 3 రోజులు వీకెండ్. ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ హాలిడే ఉంది. ఆ తర్వాత ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి. ఇలా 2 వారాల పాటు ఫుల్ హాలిడేస్ ఉన్నాయి. మొత్తానికి పుష్ప 2 వదిలేయడంతో మిగిలిన హీరోలంతా గట్టిగా ఆ డేట్ పట్టేసుకుంటున్నారు. భారతీయుడు సినిమాలోనే కమల్ హాసన్ చాలా పెద్ద ఆయన. అప్పటికే ఆయన వయసు ఎంత కాదన్నా 75 ఏళ్ల పైనే ఉంటుంది. మరి ఇప్పుడు సీక్వెల్ 28 ఏళ్ల తర్వాత వస్తోంది. మరి ఇప్పుడు ఆయన వయసు కనీసం 100 ఏళ్లకు పైనే ఉంటుంది.
మరి ఈ వయసులో ఆ రేంజ్ ఫైట్స్ ఎలా చేశాడంటారు? ఈ ప్రశ్నకు శంకర్ ఏం సమాధానం చెప్పారో తెలుసా? మీరే చూసేయండి. భారతీయుడు 2 సినిమాను శంకర్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానులతో పాటు అందరిలోనూ కామన్ డౌట్స్ కొన్ని అలాగే ఉండిపోయాయి. 1996లో భారతీయుడు సినిమా వచ్చింది. అప్పటికే సినిమాలో సేనాపతి వయసు 75 ఏళ్ల పైమాటే. దానికిప్పుడు సీక్వెల్ అంటే ఆయన వయసు 100 ఏళ్లకు పైనే ఉండాలి కదా. ఈ వయసులో సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తారు అనేది చాలా మందికి డౌట్. ట్రైలర్ విడుదలకి ముందు ఈ అనుమానాలు తక్కువగానే ఉండేవి. ఎలాగోలా మేనేజ్ చేస్తారేమో, యాక్షన్ సీక్వెన్స్లు తక్కువగానే ఉంటాయేమో అనుకున్నారంతా. కానీ ట్రైలర్లో కమల్ విన్యాసాలు మామూలుగా లేవు. ఎంత లాజిక్ పక్కన పెట్టి చూసినా 100 ఏళ్ల పెద్దాయన ఇలా విన్యాసాలు చేస్తుంటే డౌట్స్ వస్తాయిగా మరి. అందుకే శంకర్కే ఈ ప్రశ్నను సంధించారు ఆడియన్స్. మీరు చెప్పిన దాని ప్రకారం సేనాపతి వయసు 100 ఏళ్లకు పైనే ఉంటుంది కదా, ఆ ఏజ్లో అలాంటి ఫైట్స్ ఎలా చేస్తారు అని అడిగితే శంకర్ ఇచ్చిన ఆన్సర్ అదిరిపోయింది. చైనాలో ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఉన్నారు. అతని పేరు లూ జిజియాన్. 120 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు. గాల్లో ఎగురుతూ తంతున్నాడు. అతడే మాకు స్ఫూర్తి అని చెప్పేశారు. భారతీయుడిలో సేనాపతి మర్మకళై అనే యుద్ధకళలో ప్రావీణ్యుడు. యోగా, ధ్యానం చేస్తుంటాడు. ఇవన్నీ ఉన్నప్పుడు వయసు అసలు ఆ పాత్రకు సమస్యే కాదని చెప్పారు శంకర్. 1996 నుంచి 2024 మధ్యలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల నేపథ్యంలో భారతీయుడు 2 కథ సాగుతుందని తెలిపారు శంకర్. జూలై 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఏజెంట్ తరువాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఏం చేసినా సైలెంట్ గా చేయాలని ఫిక్స్ అయిపోయారు అక్కినేని వారసుడు. అందుకే కొత్త సినిమా కోసం ఏకంగా ఇండియాలోనే నంబర్ 1 దర్శకుడి సాయం తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరో దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు, రాజమౌళే. మరి అఖిల్ కొత్త సినిమాకు రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా గజనీలా దండయాత్ర చేస్తున్న బ్లాక్ బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు. క్లాస్, మాస్, రొమాన్స్ అన్ని ట్రై చేస్తున్నా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఏజెంట్తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది. దాంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం అనిల్ అనే కొత్త దర్శకుడితో యువి క్రియేషన్స్ లో సినిమా చేయబోతున్నారు అఖిల్. సుజిత్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ యువి క్రియేషన్స్ లో చాలా సినిమాల స్క్రిప్ట్ కు సాయం చేశారు. ఈయన అఖిల్ కోసం పీరియాడిక్ ఫ్యాంటసీ కథను సిద్ధం చేశారు. దీనికి ధీరా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథా చర్చలు రాజమౌళి సమక్షంలో జరుగుతున్నాయని, సలహాలు సూచనల మేరకు కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. అఖిల్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారని తెలిసాక అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏజెంట్ ఫ్లాప్ అయినా అఖిల్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్టు భారీగానే ఖర్చు చేయాలని ఫిక్స్ అయిపోయారు యువి క్రియేషన్స్. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా కోసం ఊహించనంతగా మేకోవర్ అయ్యారు అఖిల్. చూసారుగా, ఇది వాటి సైన్మా 2.2. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.